నమస్తే అండి, నేను పార్వతిని. ఇవాళ బెండకాయ చేపలు పులుసు పెడతానండి. ఇక చేపలండి, బాగుల బెండకాయలు, కేజీ చేపలు ఈ పులుసు పెట్టి చేసినాక ఎట్ట వేసుకోవాలో చూపిస్తానండి. ఏమండి వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, లైక్ ఇవ్వట్లేదు. తప్పనిసరిగా లైక్ ఇవ్వండి. ఇగండి చేపలు చేసాము, మొన్న తోగుతూ చేయటం చూపించాం కదా, అది వాళ్ళు తీయలేదట. ఇగండి చేసి శుభ్రంగా కడిగి తెచ్చాము. బెండకాయ చేపలు పులుసు పెడుతున్నాను అన్నాను కదండి. ఇగండి చేపలు, ఇక బెండకాయ ముక్కలు వేస్తున్నాను, కలిపి పెడతానండి. ఇగండి చిన్న ఉల్లిపాయను 4 పచ్చిమిరకాయలు, 2 పచ్చిమిరకాయలు. పొలాల పొయ్యి మీద పెడదామని ఇక్కడ బయట కూర్చున్నానండి. పొలంలో వండుతాం ఇక్కడ పొయ్యి మీద, అక్కడ వేద్దామని కూర. పొలాల పొయ్యి మీద బాగుంటుందిగా చేపల కూర. 2 స్పూన్లు వేసానండి కారం, ఉప్పు ఏమో రుచి సరిపడా వేసాను. ఇదండి 1 అర స్పూను పసుపు. వెనక మా అమ్మమ్మ వాళ్ళు ఇట్ట కలిపెట్టండి బెండకాయ చేపలు, అట్ట కలిపి పెడుతున్నాను. ఇదిగండి కొంచెం 1 అర స్పూన్కి అల్లం వేసాను. ఓ 4 స్పూన్లకు ఉంటుందండి నూనె. చేరత 2 చేరలు పోసాను. ఇదిగోండి కొద్దిగా నీళ్ళు పోసి తర్వాత ఇవి సగం ఉడికినాక అప్పుడు పులుసు పోతానండి. 1 టీ గ్లాసులు పోసానండి నీళ్ళు. ఇదిగోండి ఉలవలో గేదెల ఉలవలు ఎత్తాకి పొయ్యి ఎట్టేది ఇక్కడ పొలాల పొయ్యి, దాని మీద వేద్దాం. నీకు ఉలవలు ఉడికిపోయినాయి చూడండి. ఒకనాడు ఉలవలో కోడిగుడ్లు కూడా ఇదే చేస్తానండి. పొలాల పొయ్యి మీద ఉడితే బాగుంటుంది కదా, అందుకే ఇక్కడ బయట గేదెల ఉలవలు వండుతాం పొయ్యి మీద, అక్కడ పొలాల పొయ్యి మీద వేస్తున్నానండి, సిమెంట్ పొయ్యి. ఇక చింతపండు నానబెట్టాను, ఇక పిండి పులుసు తీసాను, చింతపండు పులుసు. ఇప్పుడు కూరలో పోతాను. కొద్దిగా పోతాం, కొద్దిగా ఎగరాలి. మిగిలింది కదండి చింతపండు పులుసు పోతున్నాను. బెండకాయ చేపలు బాగుంటుందండి కూర, అందుకే బెండకాయ చేపలు వండుకోవాల్సింది కూడా. ఎగరొచ్చింది కదండి, కొత్తిమీర వేస్తున్నాను. ఇంకేం మసాలా గిసాలా ఏవి వేసే పర్లేదు కూరలో. బెండకాయ పులుసులో చాలా బాగుంటుందండి బెండకాయ పులుసు. చక్కగా అన్నీ సరిపోయాయండి. కొద్దిగా ఉప్పు తక్కువ, ఇదిగోండి కొద్దిగా తక్కువైంది ఉప్పు వేస్తున్నాను.
బెండకాయ చేపల పులుసు రెడీ అయిపోయిందండి. వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మా ఛానల్ కొత్తగా చూసిన వాడు ఎవరు ఉంటే తప్పనిసరిగా లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.